ముందుకు వస్తున్నటువంటి శ్రీకాంత్ గారు. సార్, మీరు ఎప్పుడు కనిపించినా ఎన్నిసార్లు కనిపించినా పొగడకుండా అడగకుండా ఉండలేకపోతున్నాం. మీరేమో 96లోనే ఆగిపోయారేంటి సార్? ఇది 2026. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మశ్రీ డాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక గర్వకారణం ఆయన ఇండస్ట్రీ. ఈరోజు ఈ సినిమా ఆయన సినిమానే, ఇది వెంకటేశ్వర స్వామి సినిమా. వెంకటేశ్వర స్వామి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఎందుకంటే ఆయన సినిమానే, ఆయనకి ఆ క్యారెక్టర్ రావడం అనేది నిజంగా అదృష్టం. అది ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్, వెంకటేశ్వర స్వామి ఇచ్చిన బ్లెస్సింగ్సే ఈరోజు రామప్రసాద్ గారు ఈ సినిమాలో చేయడం. ఈ సినిమాకి ఎంతో వెయిట్ వచ్చింది ఈ సినిమాకి ఆయన చేయడం అనేది. ఇంకా మిగతాది ఓకే, నేను లయ అందరూ ఉన్నాం, ప్యాడింగ్, దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఆయన చేయడం అనేది, ఆయన డెడికేటెడ్గా చేయడం అనేది ఈ సినిమాకు ఒక హైలైట్. అది డెఫినెట్గా మీరు థియేటర్లో చూస్తారు. ఇది ఏంటంటే పక్క మిడిల్ క్లాస్ ఫిలిం. ఆ మిడిల్ క్లాస్లో మన అందరూ తెలుసు, అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాడు. ఇందాక ఆలి అన్నట్టుగా అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాడు. ఇప్పుడు ఈరోజు ఉన్న ప్రతి ధనవంతుడు కూడా అంతకుముందు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాతలు కానీ వాళ్ళందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినట్లు అయి ఉంటారు నాకు తెలిసి. సో ఒక మిడిల్ క్లాస్లో కష్టాలు ఎలా ఉంటాయి, పడే బాధలు ఏంటి, అవన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పడం అనేది ఒక గొప్ప కళ. అది నాగేశ్వరరెడ్డి గొప్పతనం. ఎందుకంటే ఇది సీరియస్గా చెప్తే కనుక దాన్ని ఇక్కడ కూడా కష్టాలు ఏంటారా బాబు అనే పద్ధతిలోకి వెళ్ళిపోతాం. బట్ ఇదేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఒక వెంకటేశ్వర స్వామిని అంటే మనం ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో కోరుకుంటాం. మన బాధలు వచ్చినప్పుడు ఎవరు చెప్పుకుంటాం? గుడికి వెళ్తాం, నా బాధలు తీర్చమంటాం, ఏదో ఒక కోరుకుంటాం. జరిగితే నీకు ఇది ఇస్తాను, ఏదో ఒక లంచం వేసేలాగా మనం ఇచ్చేస్తూ ఉంటాం. సో ఆ భగవంతుడు మా కోరికలు కూడా ఉలిక్కిపడి లెగిసిపోయే కోరికలు కూడా ఉంటాయి దీంట్లో. అటువంటి ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళే సబ్జెక్టు నిజంగా నాకు రావడం ఈ టైంలో థ్యాంక్స్ టు నాగేశ్వరరెడ్డి. ఎందుకంటే ఆ కథ రాగానే నేను గుర్తుకు రావడం, జీకే గారు అండ్ చందు గారు ప్రొడ్యూసర్స్ శ్రీకాంత్తోనే చేద్దామంటాం. నిజంగా ఈ సబ్జెక్ట్ రావడానికి కూడా నాకు చాలా లక్ ఈ టైంలో. ఎందుకంటే నేను ఈ టైప్ ఆఫ్ సినిమా చేస్తానో లేదని నాకు తెలియదు. అంటే అంతకుముందు చేసాను, చాలా సినిమాలు చేశాను కానీ, బట్ ఇప్పుడున్న టైంలో ఇటువంటి ఫిలిం నాకు చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ ఒక 2 రోజులు, ఇన్ని రోజులు అయింది ఈ టైప్ ఆఫ్ సినిమా చేసి, ఈ డైలాగులు చెప్పి బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ అనేది చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా చేసినంతసేపు చాలా ఎంజాయ్ చేశాను. అది కాకుండా ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు ఎంతమంది, ఒకళ్ళు కాదు ఇది కాదు, ప్రతి ఒక్కళ్ళతో ఇదివరకు నేను స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ అందరితో కలిపి మళ్ళీ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం, మళ్ళీ పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ, ఇక ఆలీ నేను ఎన్ని సినిమాలు ఎన్ని సంవత్సరాలు అనుబంధం మా అందరికీ. అలాగే పృథ్వీ కానీ, రఘుబాబు, సునీల్, వీళ్ళందరూ కూడా, వెన్నెల కిషోర్, ఇటువంటి అంతా ప్యాడింగ్ అనేది ఈ సినిమాకి చాలా 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 హెల్ప్. ఈ సినిమా ప్రతి క్యారెక్టర్ కూడా. అలాగే నాగేశ్వరరెడ్డి దాంట్లో ఒక గొప్పతనం ఏంటంటే ప్రతి క్యారెక్టర్ను కూడా ఎలివేట్ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. అలాగే ధనరాజ్ ఆ క్యారెక్టర్ ఫస్ట్ చూడంగానే నవ్వింది నేనే, నవ్వు వచ్చేసింది నాకు. ఆ డైలాగ్ చెప్పాలంటే ఆయన చూసి ఆయన పర్ఫార్మెన్స్ చూసి నాకు నవ్వు వచ్చేసేది. ఎందుకంటే మనం రామారావు గారిని, కైకల్ సత్యనారాయణ గారిని, మోహన్ బాబు గారిని చూసిన తర్వాత నాకు తెలుసు, క్యారెక్టర్ తెలుసు, బట్ చూడగానే నవ్వు వచ్చేసేది నాకు. ఆ డైలాగ్లో కూడా చూడు 2 సార్లు వేసాం దెబ్బ నవ్వి. అంటే ఆ డైలాగులు కూడా అలాగ ఉన్నాయి. షుగర్ వచ్చిన ఇమ్ముడని, అది కాకుండా పక్కన దున్నపోతే అలా ఉంది అంటే దానికి కూడా షుగర్ వచ్చింది కాదన్నా, మజిల్ లాస్ అయింది. మీరు ఏడుకొండలు కిందకు వచ్చి పైకి వెళ్ళడం మజిల్ లాస్ అయింది. మీరు ఏడుకొండల వాడిని ఇక్కడ ఎవరో ఎముడని తిరుగుతున్నాడు అని చెప్తే మనకి బక్కేముడు బలిసినేముడు అని ఉండరు, ఒకడే ఎముడు. సో ఫన్నీ. అంటే డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా, డైలాగ్స్ రత్నబాబు, డైమండ్ రత్నబాబు ఇక్కడ లేడనుకుంటా, చాలా అద్భుతంగా రాశారు డైలాగ్స్ కూడా. సరదాగా వెళ్ళిపోయింది ఈ సినిమా. ఎప్పుడు ఎలా చేసాము అనేది ఒక సరదాగా వెళ్ళిపోయాము. మేము వెయిటింగ్ ఈగర్లీ 17th ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవబోతుంది. అలాగే ఈ సినిమాకి అద్భుతంగా నేను అంజీ, నాకు అంతకుముందు కూడా మేము కలిసి చేసాం.
ఆయన దీంట్లో పడ్డ కష్టం. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక కెమెరామెన్కి అనుబంధం ఉంటే మంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. మంచి మంచి ఫ్రేమ్స్ కానీ మమ్మల్ని బాగా చూపించే విధానం. నేనే కొంచెం లావుగా ఉన్నాను అనుకో, అదే ఎందుకు నాకు అర్థం కాదు. కొంచెం పర్సనల్గా లావుగా ఉన్నాను. నేను అడిగా ఏంటి ఎక్కువ లావుగా ఉన్నట్టున్నాను అని. కానీ నిజంగా అది నాది ఏం కాదు. ఎందుకంటే ఆ టైంలో కొంచెం లావుగానే ఉన్నానులే. సో వెరీ హ్యాపీ అండి. ఇటువంటి ఫిలిం ఆదరిస్తారని ప్రేక్షకులందరూ, ఎందుకంటే చక్కగా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు ఈ ఫిలింకి. మిస్టర్ మిడిల్ క్లాస్ అనే దానికి అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఈ ఫిలిం ఉండిపోతుంది. అలాగే మా మ్యూజిక్ ఈరోజు నిజంగా చూస్తుంటే దడదడలాడిపోతుంది మొత్తం రీరికార్డింగ్. సాయి కార్తీక్తో కూడా నేను పనిచేశాను. నా సినిమాలు కూడా చాలా చేశాడు. అలాగే అశోక్ కుమార్ గారు కానీ మా ఫ్రెండ్ అది చిటిగడి అక్కడ ఉన్నాడా చిట్టి, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా అందరితో సరదాగా అయిపోయింది. లయ లేదు ఈరోజు. నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి అంటే రాలేకపోతున్నాను శ్రీకాంత్ గారు, నా తరఫున కూడా మీరు చెప్పండి ఇట్లా ప్లీజ్ అని చెప్పేస్తే, ఆవిడ కూడా ఈ సినిమాకి చాలా హెల్ప్. అంటే మీ ఇద్దరం చాలా స్వరాభిషేకం తర్వాత, అది నేషనల్ అవార్డ్ ఫిల్మ్, స్వరాభిషేకం తర్వాత మళ్ళీ కాంబినేషన్తో చేయడం లయ ఆఫ్ కంబ్యాక్ పర్ఫెక్ట్గా సూట్ అయింది. అందరి క్యారెక్టర్లు పర్ఫెక్ట్గా సూట్ అయింది. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్. ఈ సినిమా వాళ్ళు లేకపోతే 100% ఈ సినిమా జరిగేది కాదు. నాగేశ్వర రెడ్డికి వచ్చేది కాదు, నాకు వచ్చేది కాదు. 100% వాళ్ళ బ్యాకింగ్, వాళ్ళు ప్రోద్బలంతో ఈ సబ్జెక్ట్ మనం చేస్తున్నాం అనేది గట్టిగా ఉండటం. జీకే గారు, గంగుల కమలాకర్ గారు, అలాగే చందు గారు. ఆయన తిట్టుకున్నా పర్లేదు, నేను చెప్పాల్సిందే. కరీంనగర్ ఆయనే అన్న కదా మరి, అంటే ఇంకొక గంగుల కమలాకర్లు ఉన్నారా? ఓహో ఆయన వేరా, సరే ఓకే. ఎనీవే జీకే గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ ప్యాషన్ మాకు తెలుసు. సినిమా మీద మీకు చాలా ఏ సీన్ ఎలా ఉంటుంది మీరే చెప్పేసేవాళ్ళు మాకు. సో ఇంకా మీ ప్రొడక్షన్ దగ్గర నుంచి చందు గారు ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగేశ్వర రెడ్డి డెఫినెట్గా హోప్ మనం మళ్ళీ మంచి మంచి సినిమాలు చేద్దాం. ముందు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ తీసుకురా. డెఫినెట్గా ఆడియన్స్ మంచి సినిమాలు ఎప్పుడు కూడా నాకు నమ్మకం ఏంటంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. 100% ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఈ మధ్య బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి అనిల్ రావుపూడి అంటే మళ్ళీ ఒక F2లు, శంకర్ వరప్రసాదులు ఈ టైప్లో ఆడియన్స్ ప్రూవ్ చేశారు. ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ డెఫినెట్గా మళ్ళీ చూస్తారని నమ్మకం మా అందరికీ ఉంది. థ్యాంక్ యూ. జూలై 17th ప్రేక్షకులు అందరూ థియేటర్లో చూడాలి, నేను ఆదరించాలని నాకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారి మార్క్లో మీ టైమింగ్తో, మీ అందరి టైమింగ్తో మేమందరం బిగ్ ఫన్ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాము 17th జూలై. థ్యాంక్ యూ సో మచ్. సో మర్చిపోయాను కరుణ గారు, అదే ఒక చెల్లెలుగా నాకు, అంటే తను ఇప్పటి నుంచో ఒక చెల్లెలుగా నన్ను అన్న అని ఇప్పటి నుంచో అంటుంది. తను కూడా వండర్ఫుల్ ఆర్టిస్ట్. తను ఈ సినిమాలో ఒక చెల్లెలుగా చేయడం. అలాగే భూపాల్ ఒక బావ, ఏ బావ తెలియట్లేదు అది. ఆ బావ క్యారెక్టర్స్ని మా మిత్రుడు తమ్ముళ్ళు అంటాడు భూపాలు. వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే కదరా, నిన్ను మర్చిపోలేదు కదరా. థ్యాంక్ యూరా. 500 రూపాయలు ఇచ్చావు, చూద్దాం ఈ సినిమా ఏమవుతుంది అనేది. తిట్టుకోవటాలను మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ వెంకటేశ్వరస్వామికి కుబేరుడు అప్పిచ్చినట్టు నీకు నేను ఇచ్చాను. మరి ఇంకా జీవితాంతం నీకు అప్పులు నేను అప్పు తీస్తాను. ఒక పని చేస్తాను రోయ్, నువ్వు ఇచ్చింది నా దగ్గర పెట్టుకుంటా, ఇంకోటి తీసి నీకు ఇచ్చేస్తా చెల్లు. థ్యాంక్ యూ. 43 సంవత్సరాలు శబరిమల వెళ్ళినవాడిగా అలాగే మెయింటైన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. అది మీరు ఇవాళ చూస్తున్నది ఏమన్నా బాగుంది అని అంటే కనుక నాకు ఇచ్చినటువంటి అవకాశం, ఆ అవకాశంతో వీళ్ళందరూ మరి ముఖ్యంగా బాగుంది, బ్రహ్మాండం, ఇలాగా పక్క నుంచి వీళ్ళు నాకు తమ్ముళ్ళు అసలు అంత ఎంకరేజబుల్గా, అంత అద్భుతంగా 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఇవాళకి ఇలాంటి అద్భుతమైన పాత్రలు వస్తేనే మనం చేయటం జరుగుతుంది. అవి రావడం వల్ల మనం ఇవాళకి ఫిట్గా ఉన్నాం. అందుకని నేను ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలి అంటే మా నాగికే. థ్యాంక్స్ టు నాగి. ఎందుకంటే నన్ను
అలా ఊహించి నేను డబ్బింగ్ థియేటర్ దగ్గరికి వెళ్తే సాయి కార్తీక్ ఉన్నాడు అక్కడ. నువ్వేంట్రా బాబు ఇలాగా? సాయి కార్తీక్ నాకు బాగా చనువండి. విజయవాడ కృష్ణా పుష్కరాలకి మొత్తం హారతులు చేసి ఇచ్చాడు అద్భుతంగా. దానికి నేనే డైరెక్షన్ చేసుకున్నాం, ఏదో మాకు చేతనైంది చేసి ఇచ్చాం. ఈ వేళకి అయ్యే నిలబడిపోయినాయి. ఆ సాయితో నాకు బాగా ఉంటే, సార్ మీ ఇంట్రడక్షన్కి నాగేశ్వర రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చాడు సార్, చూడండి దాని సంగతి అన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో వాళ్ళు ఏమనుకోకండి, అంటే ఇలాంటి క్యారెక్టర్లు వేసినప్పుడు మనం మర్చిపోతాం. అతను రికార్డ్ చేసింది నా ఇంట్రడక్షను, నేను వైకుంఠం నుంచి బయలుదేరి వస్తున్నది నాకు డబ్బింగ్ థియేటర్లో చూపించారు. నాకు అనిపించింది, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు, కోనా చెప్పినట్టు, ఇట్స్ ఎ మిడిల్ క్లాస్ సినిమా, ఈజ్ ఫర్ మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తీసిన మిడిల్ క్లాస్ సినిమా అతను ఆ ఇంట్రడక్షన్ నాకు చూపిస్తే ఒళ్ళు గగురు పొడిచింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎంత బాగా చేశావు సాయి అంటే, మీరంటే లవ్ సార్, అది చూస్తే అంత బాగుంది సార్, గెటప్ కూడా అంత పర్ఫెక్ట్గా బాగుంది, మీకు సెట్ అయింది, అందుకని మేము కూడా ఇన్స్పైర్ అయ్యాం సార్, చేసామా అన్నారు పృథ్వీ. సో లెటస్, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ, నేను మిడిల్ క్లాస్ ఉన్నాయి, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని కదా నేను, టీచర్ కొడుకుని. సో అవి ఎప్పటికీ మర్చిపోం. మిడిల్ క్లాస్ వాళ్ళం, మన క్యారెక్టర్ ఎప్పటికీ మారుతాం, మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం, మన మనస్తత్వం ఇలాగే ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మిస్టర్ మిడిల్ క్లాస్ మీకోసం చేయబడింది. ఇందులో అందం ఏంటయ్యా అంటే, చెప్పేస్తా అది కూడా, నువ్వేమనుకో. ఏమండి వెంకటేశ్వర స్వామి అండి, వెంకటేశ్వర స్వామి రాజేంద్ర ప్రసాద్ వేస్తే ఏంటి మావాడు అన్నాడు, ఫ్రీ ఏంటన్నా వెంకటేశ్వర స్వామి ఏంటి అని అన్నాడు. ఈ సినిమాలో అదే సరదాగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇందులో మీ అందరికీ నేను ఇస్తున్న గ్యారంటీ ఏంటంటే, ఇవాళ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, తిరుపతి వెళ్ళిపోయి అర్జెంట్గా తిరుపతి వెళ్ళిపోయి చెప్పేసుకుంటున్నారు కదా, బాధలు కష్టాలు కోరికలు అన్నీ స్వామితో చెప్పుకుంటున్నారు కదా. అలా కనుక తీసుకున్నట్టయితే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి వల్ల మిడిల్ క్లాస్ వాడికి వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్ అయిపోయాడు. ఆ ఫ్రెండ్లీనెస్ని మీ అందరికీ తెలుసు. నేను ఇంగ్లీష్ సినిమా కూడా చేశాను, క్విక్ గన్ మురుగన్, అందులో కూడా కామెడీ చేశాను. అంటే కామెడీ ఎన్ని వెరైటీస్ ఉంటాయో అవి ట్రై చేసిన వాళ్ళం మనం, వీ హ్యావ్ ట్రైడ్. సో ఫైనల్గా ఒక వెంకటేశ్వర స్వామిని ఫ్రెండ్లీగా ఈ సినిమాలోనే మీరు చూస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది మీకు నేను ఇస్తున్న గ్యారంటీ 100%. నాకు తెలిసి నేను శ్రీ క్షేమంగా వెళ్ళి లాభంగా రెడీ ఎన్నో సూపర్ హిట్స్ చేసాం మేము కాంబినేషన్ ఎప్పుడు ఎరాలి, మనం ఎప్పుడు కాంబినేషన్ సూపర్ హిట్సే. అందుకని మంచి కాంబినేషన్, మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది మీకు ఎంతమంది ఆర్టిస్టులతో ఎన్ని రకాల క్యారెక్టర్లతో నాగి ఆడుకున్నాడు. ఒక్కటి చివరిగా చెప్పి నేను ముగిస్తాను. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ మీరు చూడబోతున్నారు, మిస్టర్ మిడిల్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెంకటేశ్వర స్వామి బాగుంటే కనుక మీరందరూ నన్ను గుర్తు చేసుకోండి. కృతజ్ఞతలు.